హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. ఈరోజు నేనైతే ఆటోమొబైల్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. మనమైతే ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్నామట. ఎర్రగడ్డలో ఉన్నటువంటి సిఎంఆర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నేను ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సడన్గా సిఎన్జీ అయిపోయినా కానీ మీరు పెట్రోల్లో దీన్ని రన్ చేసుకోవచ్చు. లేదంటే పెట్రోల్ మీరు యూస్ చేస్తూ ఉంటే పెట్రోల్ అయిపోతే సిఎన్జీలోకైనా కన్వర్ట్ చేసుకొని వెంటనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్కి అయితే బజాజ్ క్యూట్ కార్ని అందిస్తున్నారు. అది ఎంతంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి కమర్షియల్ పర్పస్ తీసుకుంటే మీకు 4 lakhs వరకు వస్తుంది. అదే మీరు ఇండివిజువల్గా కనుక తీసుకోవాలనుకుంటే ఈ కార్ వచ్చేసరికి 4,40,000 వరకు పడుతుంది అనమాట. మీరు వైట్ ప్లేట్ ఒకటి తీసుకోవచ్చు. ఇంకా దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు పెట్రోల్ వర్షన్లో మీరు కనుక యూస్ చేసుకుంటే నియర్లీ పర్ లీటర్ 35 kilometers వస్తుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇంకా అలాగే సిఎన్జీ చూసుకున్నట్టయితే మీకు పర్ కిలో వచ్చేసరికి సిఎన్జీకి 40 kilometers వరకు మైలేజ్ ఇస్తుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది అనమాట. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే. ఇంకా కార్ కూడా మీరు చూడొచ్చు, చాలా క్యూట్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆటో తీసుకునే బదులు ఈ కార్ అనేది బెటర్ ఆప్షన్గా చెప్పొచ్చు అనమాట. వాళ్ళ కోసం మాత్రమే కాదు, అలాగే ప్యాసింజర్స్ కూడా అటు వెదర్ పరంగా కావచ్చు, లేకపోతే సేఫ్టీ పరంగా కావచ్చు, ఆటోలతో పోల్చుకుంటే చాలా మంచి ఆప్షన్ అవుతుంది ఈ క్యూట్ కార్ అనేది, బజాజ్ క్యూట్ కార్ అనేది. చూసారు కదా, ఇదైతే మీకు ప్రజెంట్ ఎల్లో టైప్ ఉందన్నమాట. అంటే ఎల్లో మోడల్ సంబంధించిందంటే ఫర్ హైర్ అని కూడా స్టిక్కరింగ్ చేసి ఉంది. ఆటోలకైతే ఆటో డ్రైవర్లకైతే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా అలాగే చూసుకోవచ్చు కదా, లోపల సీటింగ్ కావచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మీకు కార్ లాగే ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకున్నట్టయితే మీకు ఫుట్ స్పేస్ కూడా బాగుంది, సీటింగ్ కూడా బాగుంది. ఇదైతే 2+2 అనమాట. మీరు బ్యాక్ సైడ్ 3 passengers అయితే ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ పర్పస్ తీసుకుంటే మీరు కనుక ముగ్గురు అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా మీకు దీనికి ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ మీకు బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. ఒక చిన్న బ్యాగ్, అంటే మరీ పెద్దవి కాకపోయినా కానీ ఒక చిన్న లగేజ్ బ్యాగ్ని అయితే మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటీరియర్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, కూర్చుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉంది, అవి కూడా క్లియర్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. డోర్ కూడా చాలా వైడ్ యాంగిల్లో మీకు ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ మీకు నియర్లీ 80 to 90 degrees యాంగిల్లో అయితే డోర్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, స్టీరింగ్ మీద క్యూట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా అలాగే మీకు చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ ఎలా ఉంది, అలాగే కో ప్యాసింజర్ సీట్ అనమాట. ఇది మీకు సిఎన్జీ ట్యాంక్ వచ్చేసరికి డ్రైవర్ సీట్
వర్షాకాలం అయితే ఆటోలో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. కానీ ఈ బజాజ్ క్యూట్ అయితే మాత్రం మీకు ఆ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఎందుకంటే చక్కగా అన్నీ కూడా మిర్రర్స్ ఉన్నాయి. టైర్ కూడా చూసారా, టైర్ కూడా ఆటో టైర్ లాగా చిన్నది కాదనమాట, టైర్ కూడా చాలా పెద్దది. అంటే మీకు టైర్ పెద్దగా ఉండటం వల్ల వచ్చే సేఫ్టీ ఏంటంటే వెంటనే పడిపోతుందేమో అనే ఒక భయం అయితే ఉంటుంది ఆటోలో ట్రావెల్ చేసేటప్పుడు. కానీ మీకు బజాజ్ క్యూట్ అనేది 4 వీలర్ మాత్రమే కాకుండా మీకు సేఫ్టీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక మీకు చూసుకున్నట్లయితే మనం బూట్ స్పేస్ అనుకున్నాం కదా, బూట్ స్పేస్ అనేది అయితే వీళ్ళు ముందు కొంచెం ప్రొవైడ్ చేశారు. ఇక మరి హెవీ లగేజ్ కాకపోయినా కానీ మీరు ఒక బ్యాగ్ వరకు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా అలాగే సిఎన్జీ మీరు ఫిల్ చేసుకోవాలంటే మీకు సిఎన్జీ ట్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ నుంచి సిఎన్జీ ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా స్పేస్ని వేస్ట్ చేయకుండా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారనమాట. దీన్ని మీరు పెట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే మీరు పెట్రోల్ అనేది అయితే ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ పరంగా అయితే మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇంజన్కి అయితేనేమో ఇంజన్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, అన్నీ కూడా వెనకాల వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సిఎంఆర్ బజాజ్ ఆటో ఎర్రగడ్డ నుంచి వీళ్ళు మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు కనుక ఓలా ఊబర్ ఇట్లాంటి కమర్షియల్ పర్పస్ తీసుకొని ఓలా ఊబర్లో పెట్టుకోవాలనుకుంటే కనుక వీళ్ళు సపోర్ట్ కూడా ఈ షోరూమ్ నుంచి సపోర్ట్ చేస్తారు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు 4 lakhsలో మీరు 1,20,000 వరకు కూడా డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు బ్యాంక్స్ నుంచి అయినా కానీ మీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే లేదంటే మీరు పర్సనల్గా అంటే ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకోవాలన్నా కూడా మీకు ఇది ఫైనాన్స్లోకి వస్తుంది అనమాట. కాకపోతే 1,20,000 వరకు మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్రాలీస్ చూసుకున్నారు కదా, ట్రాలీస్కి సంబంధించి ప్రైసెస్ విషయానికి వస్తే మీకు డీజిల్ అయితే కనుక ఆన్ రోడ్డు 3,13,000 వరకు పడుతుంది. ఇంకా అలాగే ఈవీ అయితే 4,15,000 పడుతుంది. సిఎన్జీ అయితే 2,90,000 వరకు పడుతుంది అనమాట. మీరు ఈ వెహికల్ ఏది తీసుకోవాలనుకున్నా కానీ మీరు డౌన్ పేమెంట్ కింద 45,000 అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఈ క్యూట్ వీడియో అంటే క్విట్ కార్కి సంబంధించి బజాజ్ క్యూట్ అనమాట. ప్రజెంట్ హైదరాబాద్ రోడ్ల మీద బాగా కనిపిస్తుంది. ఇంకా కమర్షియల్ పర్పస్ తీసుకునే వాళ్ళకి ప్లస్ ఏంటంటే మీకు ఈ డీజిల్ ఆటో సేవ్ అయితే సిటీకి ఇప్పుడు ప్రజెంట్ పర్మిట్ ఇవ్వట్లేదు. కానీ మీరు క్యూట్ని అయితే కనుక మీరు ఖచ్చితంగా కూడా మీకు సిటీలో కూడా పర్మిషన్ లభిస్తుంది క్యూట్కి సంబంధించి. సో కమర్షియల్ పర్పస్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అదే చూసారు కదా, ఇది బజాజ్ క్యూట్కి సంబంధించి వీడియో అనమాట. చాలా క్యూట్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. మరి బజాజ్ క్యూట్ మీకు ఎలా అనిపించింది, ప్రైస్ కావచ్చు, మైలేజ్ కావచ్చు, ఒకవేళ మీరు ఇప్పటికే క్యూట్ కనుక తీసుకున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఎలాంటిది అంటే ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటున్నారు, కమర్షియల్గా తీసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా బడ్జెట్లో ఆటోమొబైల్స్కి సంబంధించి బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, మనమైతే ఆటోమొబైల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటాము. మీకు పర్టికులర్గా ఏదైనా కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా కింద వీడియో కింద కామెంట్ చేయండి.